హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఇది సండే మార్నింగ్ తీసింది. ఈరోజైతే నేను కాకినాడ బయలుదేరుతున్నాను. ఈరోజు నైటు 11 o'clockకి బస్సు. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే మేము లేట్ లేసాము. ఇంకా టిఫిన్ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు, కానీ ఏం షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే నైట్ నుంచి మాకు వాటర్ రావట్లేదు, వాటర్ లేదు. మా హస్బెండ్ వచ్చి బయట నుంచి వాటర్ కొని తీసుకొచ్చాక అప్పుడు ఆ వాటర్తోనే మేము గిన్నెలు కడుక్కొని చాయ్ పెట్టుకోవడానికి అన్నిటికి. ఇప్పుడు వంట స్టార్ట్ చేసినప్పటికి 1 o'clock అయ్యింది. ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్తో పాటు చికెన్ తీసుకొచ్చారు, చికెన్ ఎగ్స్ తీసుకొచ్చారన్నమాట. ఇంకా చికెన్ కర్రీ, ఎగ్స్, బెండకాయ పులుసు పెడుతున్నాను. ఇంకా నైట్ వండడం ఏం పెట్టుకోకుండా ఇప్పుడే వండేస్తున్నాను అనమాట. నాకు ఈరోజు వెళ్తాను కదా, పిల్లలకైతే నేను పచ్చడి ఒకటే చేశాను. ఇంకా ఉసిరికాయలు కూడా తెప్పించాను, కానీ అవన్నీ చేయడానికి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ప్లస్ నాకు చేయడం కుదరలేదన్నమాట. ఇంకా మళ్ళీ పాడైపోద్దని చెప్పేసి ఇంకా చేయలేదన్నమాట. ఇంకా చికెన్ ఒకటే చేశాను. ఇంక ఇప్పుడైతే కోడిగుడ్లు పులుసు, చికెన్ కర్రీ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి. ఇంకా మా హస్బెండ్ అయితే అన్నీ రెడీ చేసేస్తున్నారు. చికెన్ అది కడిగేసి ఉల్లిపాయలు అవి కట్ చేసి ఇస్తానన్నారు. నేనైతే ఇంకా రైస్ అయితే పెట్టేసాం, పక్కనే ఎగ్స్ పెట్టాను, రైస్ పెట్టాను. సామాన్లు అయితే ఏమీ లేవు, కొన్ని సామాన్లు ఉంటే ఆ సామాన్లతోనే చేస్తున్నాను అనమాట వంట అయితే. వాటర్ ట్యాంక్ బుక్ చేశారు, అది రేపు ఈవినింగ్ వరకు వస్తుందంట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోవాలి కదా ఇంకా అని చెప్పేసి అలాగే వంట అయితే నాకు అసలు చెయ్యాలని లేదు. నైట్ కూడా లేదు వాటరు. మా అమ్మాయి ఫ్రైడ్ రైస్ బుక్ చేసింది, ఫ్రైడ్ రైస్ తిన్నాము. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే చికెన్ వాటర్ తీసుకొచ్చారన్నమాట. ఇంకా అలాగే చేయను అంటానే వంట స్టార్ట్ చేశాను. నాకు అసలు అన్నీ కన్వీనియంట్గా లేకపోతే చేయలేను నేను అసలు. గిన్నెలు లేవు ఏం చేయడానికన్నా. అన్నం కూడా ఇడ్లీ కుక్కర్లో పెట్టాను రైసు. ఇంకా గుండుగులో కోడిగుడ్లు పెట్టాను. ఒక పక్కన కోడిగుడ్లు ఉడుతుంది, పక్కన రైస్ అవుతుంది, పక్కన చికెన్ కర్రీ అయితే వేసానమాట. ఇంక ఈరోజు అంటే నేను ఆల్రెడీ 3 days అయింది బ్యాగ్ అన్నీ సర్దేసుకున్నాను వెళ్దామని. ఇంకా చిన్న ప్రాబ్లం వచ్చి వెళ్ళలేదన్నమాట. ఇంకా ఈరోజైతే వెళ్తున్నాను. ఇంకా అక్కడ పనులన్నీ అయిపోయినాయి, అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, అవన్నీ వాళ్ళకి మనీ అది ఇవ్వాలి. ఇంకా నేను కొంచెం చేయించవలసిన పనులన్నీ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అసలు సాటర్డేనే వెళ్దాం అనుకున్నాను, ఇంకా కుదరలేదు అన్నమాట వెళ్ళడం. ఇంకా మా అమ్మాయి మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళి ఆ పని చూసుకుని వచ్చామ్మా, ఇంకా మళ్ళీ టెన్షన్ ఉండదు నీకు అనేసి ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఇప్పుడు బుక్ చేశారు. నాకైతే వెళ్ళాలని లేదు, కానీ ఎక్కడ పనులు అక్కడ ఆఫ్ చేసి వచ్చేసాను కదా, బాగోదని. ఇప్పుడు వెళ్ళి అది కంప్లీట్ చేసుకుని రావాలి. ఇలాగే 6 months 8 months అన్ని రోజులు డోర్స్ వేసి ఉంచడం వల్ల మొత్తం ఇల్లు అంతా పాడైపోయింది. వెళ్తానని చెప్పి ఆ ఇల్లు అలా నేనే ఖాళీగా ఉంచానమాట. ఎవ్రీ మంత్ వెళ్తానని చెప్పి వాళ్ళు వెళ్ళమంటారు, ఒక 2 days అలా ఉండి రమ్మంటారు. నాకు అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా నేనే నెగ్లెక్ట్ చేయడం వల్ల మొత్తం ఇల్లు అంతా పాడైపోయి నాకు ఇప్పుడు 10,000 ఎక్స్ట్రా ఖర్చు అయింది ఆ ఇల్లు శుభ్రం చేయించడానికి, కరెంట్కి. ఇప్పుడు అదంతా వేస్ట్ ఖర్చు మాట. కానీ ఏం చేద్దాం, ఇంకా అది బాగు చేయించుకుంటే తర్వాత నెక్స్ట్ ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మొత్తం ఇల్లు అంతా రెంట్కి ఇచ్చేద్దామంటే మా సామాన్లు ఉన్నాయి, మా సామాన్లు రూమ్లో పెట్టేసి హాలు కిచెను రెంట్కి ఇచ్చేయమంటున్నారు. కానీ బెడ్రూమ్కి హాల్కి మధ్యలో అది ఓపెన్ ఉందన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళి డోర్స్ అవి పెట్టించి మా సామాన్లన్నీ బెడ్రూమ్లో పెట్టేసుకుని హాలు కిచెను ఎవరన్నా తీసుకుంటానంటే రెంట్కి ఇచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఉంటే కనీసం శుభ్రం చేసుకుని కరెంట్ బిల్ అన్నా కట్టుకుంటారు కదా. అది మొత్తానికైతే అలా ఉంచేస్తుంటే డోర్స్ వేసి 8 నెలలు 6 నెలలు ఉంచేస్తుంటే మొత్తం ఇల్లు అంతా పాడైపోతుంది అన్నమాట. అది సాల్ట్ ఏరియా, అందువల్ల త్వరగా పాడైపోతుంది. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఇలా చెప్పారన్నమాట. మొన్నటి వరకు అయితే పెయింట్లు వేసి మొత్తం ఇల్లు ఇచ్చే అన్నారు, కానీ ఇప్పుడు నేను ఆ సామాన్లన్నీ మళ్ళీ నేను హైదరాబాద్ తేవాలంటే నాకు ఇంకొకరు తోడు ఉండాలి. అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఏమని చెప్పారంటే బెడ్రూమ్కి డోర్ పెట్టించేసి ఇప్పుడు వెళ్ళి మొత్తం నీ సామాన్లన్నీ బెడ్రూమ్లో పెట్టేసుకుని హాలు కిచెన్ ఎవరన్నా రెంట్కి తీసుకుంటారంటే కొంచెం వచ్చినా పర్వాలేదు, రెంట్కి ఇచ్చే, అప్పుడు వాళ్ళు శుభ్రం చేసుకుంటారు, కరెంట్ బిల్ ఎవ్రీ మంత్ కట్టేస్తూ ఉంటారు, ప్రాబ్లం ఉండదు, ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది అన్నారన్నమాట. ఇప్పుడు ఆ ప్లాన్ మీద అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిన వెంటనే డోర్ అది పెట్టించి ఒక 2 days అయినా 3 days అయినా డోర్ అది పెట్టించి అప్పుడు వస్తాను అనమాట.
ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ ఉంటే చికెన్ కర్రీ అయిపోతుంది. చికెన్ కర్రీ మార్చేసాను. ఇంకా బెండకాయ పులుసు అయితే పెడుతున్నాను అనమాట. వేరే కడాయిలో పెడదాం అనుకున్నాను పులుసు, అది కడిగి లేదు. ఇంకా అందుకని కుక్కర్లో వండేస్తున్నాను. మా హస్బెండ్ అయితే బెండకాయలు టమాటాలు అయితే కట్ చేస్తున్నారు. రైస్ అయిపోయింది, రైస్ కట్టేసాను. కోడిగుడ్లు ఉడికిపోయి తీసేసాను. ఇంకా చికెన్ కర్రీ దీని మీద మార్చేసి దీని మీద బెండకాయ పులుసు అయితే వండేస్తున్నాను అనమాట. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు నేనైతే జర్నీ చేయడం అంటే నాకు ఏంటో చాలా కష్టం అనిపిస్తుంది. మొన్నే వెళ్ళొచ్చాను కదా, మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు కంపల్సరీ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎటు కాకుండా వచ్చేసాను నేను. ఎందుకంటే ఇంకా అప్పటికే 4 డేస్ అయిపోయింది, పనులేమీ అవ్వట్లేదు. ఇంక ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వచ్చేసాను. ఇప్పుడు కరెంటు పని అయితే అయిపోయింది, ఇల్లు పని అయిపోయింది. కానీ ఇప్పుడు నేను వెళ్ళి డోర్ పెట్టించాలి. మామూలుగా ఏమనుకున్నానంటే నా సామాన్లన్నీ తీసుకుని వచ్చేద్దాం అనుకున్నాను. కానీ తీసుకురావాలంటే ఇప్పుడు మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ నాతో ఉండాలి. అలా అయితేనే నేను తీసుకురాగలను. నేను ఒక్కదాన్నే అది తీసుకురాలేను. అందుకని చెప్పేసి వాళ్ళకి రావడం కుదరదు. మా హస్బెండ్ అయితే మార్నింగే నాకు ఐడియా ఇచ్చారన్నమాట. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ డోర్ పెట్టించి బెడ్రూమ్లో మొత్తం అన్ని సామాన్లు అన్నీ పెట్టేసి హాలు కిచెన్ ఎవరన్నా తీసుకుంటారంటే రెంట్కి ఇచ్చేసి వచ్చే, ఆ తర్వాత నువ్వు వెళ్ళకపోయినా ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నీకు వెళ్ళాలనిపిస్తే అప్పుడు చూద్ది. కానీ ప్రస్తుతానికైతే ఇల్లు మాత్రం చాలా డబ్బులు పెట్టుబడి పెట్టావు కదా, ఇప్పుడైతే రెంట్కి ఇచ్చేసిరా అని చెప్తున్నారు. అదే ఇప్పుడైతే నేను ప్లాన్ చేసుకుని వెళ్తున్నాను అనమాట. ఇప్పుడన్నా సరే ఇంకా నాకు బండి నేను అనుకున్నవండి. ఇప్పుడు బండి హైదరాబాద్ తీసుకురావాలా, అక్కడే ఉంచాలా, అది ఎక్కడ పెట్టాలి? ఆ బండి ఏమో రిపేరు అయిపోయిందే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అబ్బాయి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ బండి అయిపోయిందో లేదో తెలియదు. అయిపోతే అది ఇక్కడికి తీసుకురావాలంటే దాని పేపర్స్ కావాలి, దాని పేపర్స్ లేవు. అదంతా పెద్ద తలపోటు. అసలు దాన్ని రిపేర్ చేయించకుండా ఉంచవలసింది. మళ్ళీ ఇప్పుడు నేను రిపేర్ చేయించాను, అది ఇక్కడికి రావాలా, అది ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు మేము రెంట్కున్న చోట బెటర్ కాదు పెట్టడం. అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళాక ఏం డిసైడ్ అవుతానో బండి విషయంలో. బండి ఇప్పుడు ఎక్కడ పెట్టాలో ఏంటో నాకు ఏదో సమస్య వచ్చింది. ఏమన్నా అవకాశం ఉంటే ఒక ట్రావెల్స్లో కనుక్కుంటాను. అదేంటది సామాన్లన్నీ పంపిస్తారు కదా ఇక్కడికి తీసుకురావడానికి. కానీ వాళ్ళు కంపల్సరీ పేపర్స్ అడుగుతారన్నమాట, క్లియరెన్స్ పేపర్స్. ఆ పేపర్స్ ఉంటే సీ బుక్ కానీ ఉంటేనే మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు, లేదంటే ట్రాన్స్పోర్ట్ అవ్వదు. అదే వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చి అలా ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేయించాలా, ఏం చేయించాలి? ఇప్పుడు నాకు బండి సమస్య ఒకటి వచ్చింది. బండి ఎక్కడ పెట్టాలి? బండి హైదరాబాద్ తేవాలా? నాకు ఆల్రెడీ ఇక్కడ బండి ఉంది. హైదరాబాద్ తేవాలా లేదంటే అక్కడ ఉంచాలా? అక్కడ ఉంచితే ఎక్కడ ఉంచాలి? దాని పరిస్థితి ఏంటి? ఇల్లు సమస్య ఒక కొలిక్కి వచ్చేసింది. మా హస్బెండ్ చెప్పినట్టు నిన్నటి వరకు నాకు ఐడియా లేదు. నేను ఇప్పుడు వెళ్ళి అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి సామాన్లన్నీ మా ఫ్రెండ్ ఇంట్లో పెట్టాను. ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేసుకుని నేను ఎవరికైనా ఇవ్వాల్సినవి ఉంటే ఇచ్చేసి లాక్ చేసుకుని వచ్చేద్దాం అనుకున్నాను. మా అమ్మాయి అంటుంది, నువ్వు లాక్ చేసుకుని వచ్చాయంటే మళ్ళీ ఒక 6 మంత్స్ 8 మంత్స్ వరకు మళ్ళీ నువ్వు అస్సలు కదలవమ్మా, నువ్వు ఏం వద్దు, ఇల్లు రెంట్కి ఇచ్చేసారా, ఆ సామాన్లు ఎక్కడన్నా పెట్టు అంటుంది. ఎక్కడన్నా పెట్టు అంటే ఆల్రెడీ పెట్టిన సామాన్లు, నా సామాన్లు చాలా సామాన్లు, మొత్తం నా సంసారం అంతా నాశనం అయిపోయింది. నా మంచాలు బీరువాలు అన్నీ. దేవుడి దేవాలు ఇప్పుడు ఏదో దేవుడు నన్ను కొంచెం చూశాడు. ఇప్పుడు ఏదో ఇలా ఉన్నాను. కానీ మొత్తం నా సామాన్లు, నా పెళ్ళినాటి సామాన్లు అన్నీ మొత్తం నాశనం అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు పోగొట్టుకున్నాను అనుకో, ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని సామాన్లు కూడా పోగొట్టుకున్నాను అనుకో, ఇంకా జన్మలో నేను కొనుక్కోలేను. ఇంకా అందుకని అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి అన్న ఆలోచన అయితే నా మైండ్లోంచి తీసేసాను. ఉంటే నా ఇంట్లో పెట్టుకుంటాను. నా ఇల్లు కాబట్టి నా ఇల్లు పాడైపోయినా నా సామాన్లు నా ఇంట్లో ఉన్నాయి. నేను సంవత్సరానికి వెళ్ళినా 2 సంవత్సరాలకి వెళ్ళినా నాకు ప్రాబ్లం ఉండదు. అదే వేరే వాళ్ళ ఇంట్లో పెట్టామనుకో, ఆ సామాన్లు ఉంటాయో పోతాయో, ఆ సామాన్ల గురించి మనం మర్చిపోవాలి. అలా ఉంటుంది పరిస్థితి. ఇంకా అందుకని చెప్పేసి నా ఇంట్లోనే పెట్టుకోవడం, లేదంటే తెచ్చేసుకోవడం, ఆ రెండే ఆప్షన్స్. తెచ్చేసి అంత అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ నేను తీసుకెళ్ళాలంటే మళ్ళీ కష్టం అవుతుంది. నేను ఇప్పుడు ఒక్కదాన్ని నేను తీసుకురాలేను. అందుకని చెప్పేసి మా హస్బెండ్ మార్నింగే నాకు నేను ఏం చేయను అని సతమతం అయిపోతుంటే అలా చెయ్యని చెప్పారన్నమాట. ఇంక సరే అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఇప్పుడు వెళ్ళిన వెంటనే ఫస్ట్ బెడ్రూమ్కి డోర్ పెట్టించాలి. బెడ్రూమ్ డోర్ పెట్టించి నా సామాన్లు, నా బట్టలు అవన్నీ ఆ బెడ్రూమ్లో పెట్టేసుకుని మిగతాది నేను రెంట్కి ఇచ్చేసి వస్తాను అనమాట. అది నా ప్లాన్ అయితే.
ఇవన్నీ కూడా ఈసారి వెళ్ళినవన్నీ కూడా సక్సెస్ చేసుకుని మనస్ఫూర్తిగా తిరిగి రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైము ఏం చేయకుండా ఎక్కడెక్కడ వదిలేసి వచ్చేసాను. ఈసారి అలా కాకుండా వెళ్ళి కంప్లీట్ చేసుకుని రావాలనుకుంటున్నాను అనమాట. అది నా పరిస్థితి. ఇంకైతే చికెన్ కర్రీ అయితే అయిపోతుంది. బెండకాయ పులుసు కూడా వేసేసాను. ఇంకా బెండకాయ కోడిగుడ్లు అన్నమాట. ఉత్తి చికెన్ కర్రీ అంటే మళ్ళీ నైట్ ఏమన్నా వండవలసి వస్తుంది. ఇంకో నాకు చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే వాటర్ లేకపోవడం వల్ల అవి సామాన్లన్నీ హ్యాండ్తోనే వాష్ చేయాలి. మా హస్బెండ్ బయట నుంచి వాటర్ తీసుకొస్తే నేను గిన్నెలన్నీ కడుక్కోవాలి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా ఈ 2 కర్రీస్ వండేసాను అనుకో, నైట్ రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. నాకు ఎప్పుడు 11:30కి ఉంది బస్సు అనమాట. ఇంకా పులుసు అయితే మరిగిపోతుంది. ఇంకా కోడిగుడ్లు కొత్తిమీర కూడా వేసేస్తే అయిపోద్ది. టైం అయితే చాలా టైం అయింది. మా అబ్బాయి అయితే జిమ్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. మా హస్బెండ్ టిఫిన్ తీసుకొస్తే మా అమ్మాయి నేను అయితే తినేసామాట. ఇంకొకటి చాలా టైం అయిపోయింది. ఇంకా అన్నం అయిపోయిన వెంటనే ఇంకా వేడివేడిగా అయితే మేము తినేస్తాము. ఇంకా ఈ వీడియో ఈరోజే షూట్ చేసాను, ఈరోజే ఎడిటింగ్ చేసి ఇప్పుడే నేను అప్లోడ్ చేసేయాలి. ఎందుకంటే నాకు మళ్ళీ బస్సు ఎక్కినా మళ్ళీ కాకినాడ వెళ్ళాక నెట్ ఉండదు. ఈ వీడియో మళ్ళీ ఉండిపోతుంది. నేను ఎన్ని డేస్కి వస్తానో మళ్ళీ ఈ వీడియో అలా ఉండిపోద్ది. ఏదైనా చిన్న చిన్న షార్ట్లు పెడదామన్నా కూడా నాకు కుదరదు. అందుకని చెప్పేసి ఇంక ఈ వీడియో ఈరోజే ఎడిటింగ్ చేసి ఇంక ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంక ఇప్పుడే పెట్టేద్దామని చెప్పేసి ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా కర్రీస్ అయితే అయిపోయినాయి. ఇంకా మా హస్బెండ్ అయితే తినేద్దామన్నారు. ఇంకా బౌల్స్లోకి కర్రీస్ అయితే తీసేస్తున్నాను అనమాట. తమ్ముళ్ళకి ఫోటో తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా బౌల్స్లోకి కర్రీ అయితే తీసేస్తున్నాను. ఒక షార్ట్ వీడియో తీయవలసి వచ్చింది. డ్రెస్ రివ్యూ ఇవ్వాలి. ఆ రివ్యూ డ్రెస్ రేపు పట్టుకెళ్ళిపోతాడనమాట. ఇంకా ఆ డ్రెస్ అయితే షూట్ చేసుకున్నాను. షూట్ చేసుకుని ఇంక ఈ లోపల కర్రీస్ అవన్నీ బౌల్లోకి తీసేసుకుని ఇంకా మేమైతే డిన్నర్ చేస్తాం. మేము ముగ్గురం తినేస్తూ ఉంటాము. మా అబ్బాయి వస్తాడు అంతలోకి. మాకైతే ఆకలేసేస్తుంది అనమాట. టైం అయితే 3 అయిపోయింది. ఇంకా మేము తినేసి ఇంకా నెక్స్ట్ సర్దేసుకోవాల్సినవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంట్లోని, ఇంకా అవైతే చేసుకోవాలి. మిగతాయి మా అమ్మాయి అయితే చేసుకుంటుంది నెమ్మదిగానే. ఇంకా అంతేమాట. ఈరోజు వీడియో అయితే నేను ఈరోజు చాలా అన్నీ తీద్దామనుకున్నాను. మార్నింగ్ టిఫిన్ నుంచి అన్నీ తీద్దామనుకున్నాను ప్రొడక్టివ్గా వీడియో అంతా. కానీ ఈ వాటర్ ప్రాబ్లం వల్ల ఏం అవ్వలేదు. ఇప్పుడు ఈ ఇల్లు సమస్యలో నేను కొంచెం డైనమాలో ఉన్నాను. రెంట్కి ఇవ్వాలా వద్దా, ఖాళీ ఉంచాలా తీసుకురావాలా, ఆ డైనమాలో అసలు బుర్ర పని చేయట్లేదు అనమాట. ఇంకా మా హస్బెండ్ మా అమ్మాయి అయితే పెట్టేసాను వాళ్ళకి. నువ్వు కూడా తినే అంటున్నారు. మా హస్బెండ్ అయితే బాగుందంట. ఇంకా నేను కూడా తినేస్తున్నాను. ఇంకా నాకు చెప్తున్నాను కదా, వేడివేడిగానే తింటాను నేను, చల్లకపోతే తినబుద్దేదని. ఇంకా నాకు కూడా పెట్టేయండి అని చెప్పేసి అనమాట. పెట్టేసరి నేను తినేస్తున్నాను. ఇంకా మేము తింటుండగా మా అబ్బాయి వచ్చారు. ఇంకా మళ్ళీ నేను ఆఫ్ చేసి ఇంకా వాడికైతే పెట్టేశాను అనమాట. ఇంకా వాడు కూడా జిమ్ నుంచి వచ్చి నీళ్ళు అడుగుతున్నాడు స్నానం చేయడానికి. నీళ్ళు ఇవ్వడాడు, చేతులు కడిగేసుకో నీకు అన్నం పెట్టేస్తానని చెప్పి ఇంకా వాడిని కూర్చోమని అనమాట. ఇంకొంచెంసేపు రిలాక్స్ అయ్యాము. వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంకా టీ తాగేసి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా వీడియో కూడా ఇందులోనే పెట్టేద్దాం. చిన్న వీడియో ఉంది, కుకింగ్ వీడియో ఏం తీయలేదు కదా. ఇంకా ఈవినింగ్ ఛాయ్ అనమాట. 5:30 అయ్యింది. ఇంక ఈవినింగ్ ఛాయ్ పెట్టేసి ఇది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి ఎడిటింగ్ చేసేద్దామని చెప్పేసి ఛాయ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. వాళ్ళు తినేసాక వాళ్ళు ఏదో సినిమా చూస్తున్నారు. నాకు సినిమా అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేనైతే సామాన్లన్నీ కడుక్కుంటున్నాను అనమాట. మా హస్బెండ్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా అని చెప్పి, నాకు చాలా పని ఉన్నది బాబా, నేనేం రిలాక్స్ అవ్వను, నేను ఇవన్నీ చేసుకోవాలి, గిన్నెలన్నీ కడిగేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఇంక వీడియో ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే పనులు చేసుకుని ఇంకా వాళ్ళకైతే ఛాయ్ పెట్టానమాట. ఇంకా పాలు అయితే కొన్ని ఉన్నాయి పెట్టేస్తున్నాను. ఇంక నైట్ బుక్ చేసుకుంటారు, లేదంటే రేపు మార్నింగ్ బుక్ చేసుకుంటారు వాళ్ళ పాలు కావాలంటే. కొన్ని పాలు ఉంటే ఇంకా ఆ పాలు అయితే ఛాయ్ పెట్టేస్తున్నాను మా నలుగురికి. ఇంకా అదే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక ప్రతి వీడియోకి కూడా లైక్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్ తయారు చేసుకుని అన్నీ చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ పెరగకపోయి లైక్స్ రాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అయినా నేను ఈ మధ్యలో సరిగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఈ ఇల్లు ప్రాబ్లం, ఊరు వెళ్ళి వచ్చి రావడం ఇవన్నీ అన్నీ చికాగ్గా ఉన్నది. ఇంకా దానివల్ల అసలు సరిగా వీడియోస్ పూర్తిగా డైలీ పెట్టాలనుకుంటాను. ఏ రోజు వీడియో ఆ రోజు పెట్టాలనుకుంటున్నాను, కానీ పెట్టడం అవ్వట్లేదు. ఊరి నుంచి వచ్చాక నా పనులన్నీ నేను అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగిపోయినాయి అనుకో, హ్యాపీగా వచ్చాక డైలీ వీడియోస్ అయితే పెడతాను. నన్నైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో, మీకు ఎలాంటి వంటలు కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి, అలాంటి వంటలు చేయడానికి ట్రై చేస్తాను. నేను చాలా మంచి మంచి వంటలు చేస్తాను. మీకు ఏదైనా వంటలు కావాలంటే నన్ను అడగండి, నేను చేస్తాను. నేను ఉసిరికాయ పికిల్ చేస్తాను ఊరి నుంచి వచ్చాక. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.